ఈవేళ ఆడబడుచుల గురించి ఒక మంచి టాపిక్ చెప్పుకుందాం. ఆడబడుచుల సాధింపులు, వేధింపులు ఇలాంటివన్నీ మనం సర్వసాధారణంగా వింటూ ఉంటాం. పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత కూడా ఆడబడుచులు వచ్చి మన ఇంట్లో పెత్తనాలు చేస్తారు చూసారా, అలాంటి స్టోరీ కూడా ఈ రోజున మీకు చెప్తాను. భారతి గారు అని ఒక ఆవిడ మెసేజ్ పెట్టారు. ఏంటి అని అంటే, భారతి గారికి ఇద్దరు ఆడపిల్లల్ని బీటెక్ చదివించారు, చక్కగా హైదరాబాద్లో ఉద్యోగాలు చేసుకుంటున్నారు. అయితే వాళ్ళ పెద్ద అమ్మాయికి పెళ్లి చేద్దామన్న ఉద్దేశంతో సంబంధాలన్నీ వెతుకుతున్నారు. భారతి గారికి ఇద్దరు ఆడబడుచుల్లో పెద్ద ఆడబడుచు వీళ్ళ ఊరికి దగ్గరలో పక్కన ఉంటుంది, ఇంకో చిన్న ఆడబడుచు దూరంగా ఎక్కడ ఉంటుంది. ఆవిడ చాలా మంచి ఆవిడ. వీళ్ళ కుటుంబ విషయాలు జోలికి పెద్దగా ఏవి రాదు, చక్కగా మంచితనంగా మాట్లాడుతుంది, పిలిస్తే వస్తుంది. ఆ అమ్మాయి ఆడబడుచుగా ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటుంది. ఈ పెద్ద ఆడబడుచు ఎవరైతే ఉన్నారో వీళ్ళ ఇంటికి అస్తమాను రావడం వెళ్ళడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఆవిడకి ఇద్దరు కొడుకులు, ఒక కూతురు ఉన్నారు. వాళ్ళ పిల్లలు కూడా పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసుకుని పిల్లలు కూడా సెటిల్ అయ్యారు. అమ్మాయికి పెళ్లి చేశారు. వాళ్ళ ఇంట్లో కూడా ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఈ భారతి గారు వాళ్ళ అమ్మాయికి సంబంధాలు చూసే సమయంలో ఎక్కడ ఏ సంబంధం వచ్చినా సరే వీళ్ళ ఆయన ఆ విషయాన్ని తీసుకువెళ్ళి అక్కకి చెప్తూ ఉంటారు. అక్క ఇక్కడ సంబంధం ఉంది, అక్కడ సంబంధం వచ్చింది, ఏం చేయమంటావని. వీళ్ళ కుటుంబంలో ఏ విషయం ఉన్నా సరే అక్కకి చెప్పకుండా ఆయన చేయరంట. ఏ విషయం ఉన్నా సరే అక్కకి చెప్పడం, అక్క నిర్ణయాన్ని తీసుకోవడం, అక్క ఏం చెప్తా అది చేయడం, అక్క మాటనే వేదంగా వింటూ ఉంటాడంట వీళ్ళ ఆయన. ఇక్కడ నేను భార్యను ఉన్నాను, అలాగే మా పిల్లలు కూడా ఇప్పుడు పెద్దవాళ్ళు అయిపోయారు, అన్ని మంచి చెడులు ఏంటనేది మా అందరికీ తెలుసు. అయినా సరే ఏ విషయం ఉన్నా సరే వెళ్ళి వాళ్ళ అక్కను అడుగుతూ ఉంటారు. అంటే మనకంటూ ఒక ఆలోచన ఉండదా, ఏది మంచి ఏది చెడు అనేది మనకు తెలియదా? కానీ ఈయనకు మొదటి నుంచి అలవాటైపోయి అక్కనే పట్టుకుని వేళ్లాడుతూ ఉంటారు. మా ఆయన అసలు ఎంత చెప్పినా సరే మా ఆయన వినట్లేదని ఆవిడ చెప్పి బాధపడుతున్నారు. భారతి గారి అమ్మాయికి 7 సంబంధాల దాకా వచ్చాయంట. ఇంటి దాకా రావడం, వాళ్ళు చూసుకోవడం, వెళ్ళడం, ఇంకా ఓకే చెప్పేద్దాం అన్నీ బాగున్నాయి అని అన్న సమయానికి ఆవిడ వచ్చి ఏదో ఒకటి పుల్లలు పెట్టి, ఏదో ఒకటి వంకలు పెట్టి ఆ సంబంధాన్ని చెడగొట్టేస్తుందంట. ఏంటండి అన్నీ బాగున్నాయి కదా, వచ్చిన సంబంధం వల్ల వద్దు అని అంటే, రేపు ఇంకో అమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయికి కూడా చెయ్యాలి కదా, మీరు అన్నీ ప్రతిదీ వెళ్ళి ఆవిడికి చెప్తారంటే ఆవిడ ఇష్టం ఏంటని చెప్పేసి ఈవిడ వెళ్ళి భర్తను అడిగింది. అయినా సరే ఆయన ఏం చెప్తారని అంటే, అక్కకు అన్నీ తెలుసు, అక్కకు బాగా ఎక్స్పీరియన్స్ ఉంది, మంచి ఏది చెడు అనేది అక్కకు తెలుసు, అక్క ఓకే అంటేనే మనం చేయాలని ఇలా మొత్తం పెత్తనం అంతా కూడా ఆవిడ చేతిలోనే పెడతాడంట. ఆడబడుచులు ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. ఆవిడకి 3 పిల్లలు ఉన్నారు. వాళ్ళ ఇంట్లో ఏది జరిగినా సరే మేము ఊరికే వెళ్ళిపోయి ఏమీ మాట్లాడడం. మా ఆయనకు చెప్తుంది, ఆయన అన్నిటికీ నీ ఇష్టం అక్క, నువ్వు సరే అక్క, నీకు నచ్చినట్టే చెయ్యని చెప్తారు తప్ప ఇది ఇలా ఉంది అది అలా ఉంది అని చెప్పేసి మా ఆయన ఏది వంకలు పెట్టరు. కానీ ఆవిడ మా కుటుంబంలోకి వచ్చి మాత్రం ప్రతి విషయంలోనూ దూరిపోయి ఏదో ఒక వంకలు పెట్టేసి ప్రతి దాన్ని నెగిటివ్ చేసి మాట్లాడేస్తుంది. ఆవిడ అలా నెగిటివ్గా మాట్లాడగానే మా ఆయన ఆవిడ మాటలు నమ్మేసి అక్క వద్దంది, అక్కకు నచ్చలేదని చెప్పేసి దాన్ని అక్కడ ఆ పని చేయడం మానేస్తారు. ఇంటి ఆడబడుచు అన్నప్పుడు ఆవిడ అసలు మా ఇంటి విషయాల్లో దూరాల్సిన అవసరం ఏంటి? ఇప్పుడు మా ఆయన మొగ అయినా ఆయనకి మేము గట్టిగా మాట్లాడి చెప్పలేము. ఆడావిడ అయినందుకు ఆవిడకి బుద్ధి ఉండాలి కదా. మా ఫ్యామిలీ మా ఇష్టం, పిల్లలకు నచ్చినట్టు చేస్తాము, ఈ వాళ్ళ విషయాల్లో మనం ఎందుకు దూరడం అన్న ఆలోచన ఆవిడకు ఉండాలి కదా. ఇప్పుడు మా చిన్న ఆడబడుచు ఉంది, అసలు ఏ విషయాలు పట్టించుకోదు. ఏదైనా విషయం ఉండి ఇలా సంబంధం వచ్చింది వదిన అని నేను ఫోన్ చేయగానే సరే వదిన అన్నీ బాగుంటాయి చేసేయండి అని ఈ రకంగా చెప్తుంది తప్ప మా ఇంటి విషయాల్లో మాత్రం ఆవిడ కలగజేసుకోదు ఎక్కువ. ఆ సమయానికి వచ్చి చక్కగా అందంగా నవ్వుతూ మాట్లాడి వెళ్తుంది. మరి ఈవిడ కూడా అలాగే ఉండొచ్చు కదా, మా విషయాల్లో వచ్చి ఎందుకు దూరిపోతుందని చెప్పేసి ఆ భారతి గారు చెప్తున్నారు. చూడండి, కొంతమంది ఆడబడుచులు ఈ రకంగా ఉంటారు. వాళ్ళ కుటుంబం గొడవలు వాళ్ళు చూసుకోకుండా వీళ్ళ కుటుంబంలోకి దూరిపోయి ఎందుకంటే అలా చేయడం. ఇప్పటికి 7 సంబంధాలు వచ్చిన సంబంధాన్నల్లా ఏదో ఒక వంక పెట్టాడు. కరెక్ట్గా పెళ్లి వాళ్ళు వచ్చే సమయానికి వీళ్ళ ఆయన ముందే చెప్పేస్తాడంట, రేపు పెళ్లి వాళ్ళు వస్తున్నారు, నువ్వు రాక్క, నాకేమీ తెలీదు, నాకు కంగారుగా ఉంది, నువ్వే మాట్లాడాలి, నీకే అన్నీ తెలుసు అని చెప్పేసి అన్నీ తీసుకెళ్ళి అక్క కప్పు చెప్తాడు. ఆవిడ రావడం, వాళ్ళని అడగకూడని ప్రశ్నలన్నీ అడిగేయడం. మొన్న ఒక సంబంధం వచ్చేసరికి హైదరాబాద్ నుంచి ఈ అమ్మాయిని రమ్మంటే పెళ్లి చూపులు కదా అని చెప్పేసి ఈ అమ్మాయి వెళ్ళింది. ఫోటోలు అంతకు ముందే ఫోటోలు చూసుకున్నారు, జాతకాలు చూపించుకున్నారు, అన్నీ కరెక్ట్ ఉన్నాయి. అవతల పెళ్లి కొడుకు వాళ్ళు కూడా ఏం చేశారని అంటే చీరను స్వీటు అవన్నీ తీసుకుని వచ్చారు, పువ్వులు అవన్నీ. ఒకవేళ సంబంధం నచ్చిందని అంటే ఇంక ఇదే ఎంగేజ్మెంట్ లాగా అన్నట్టు ఓకే చెప్పేసుకుందాం అని అన్నట్టు వాళ్ళు అన్నీ తెచ్చుకుని రెడీగా పెట్టుకుని వచ్చారు, అన్నీ మాట్లాడుకున్నారు, అన్నీ బాగున్నాయి. అబ్బాయి అమ్మాయికి నచ్చిన తర్వాత అత్తగారు బాగోలేదని వంకలు పెట్టేసింది. అత్తగారు ఆవిడ కొంచెం పెద్ద ఆవిడ కదా, ఏదో మరి ఆవిడ మరి నల్లగా ఉందో ఇంకోటో మనకు తెలియలేదు, అత్తగారు బాగోలేదు, పొద్దున్న దీనికి పుట్టే పిల్లలందరూ ఆ అత్తగారు పొలికల్లో పుట్టారనుకో అప్పుడు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి, సంబంధం వద్దని చెప్పేసి చివరి నిమిషంలో ఈ ఆడబడుచు వచ్చి చెడగొట్టేసింది. మరి కావాలని చెడగొడుతుందా లేకపోతే మనసులో ఏదన్నా దురుద్దేశం పెట్టుకుని చెడగొడుతుందా అనేది పాపం వీళ్ళకి అర్థం కావట్లేదు. ఆవిడ ఎంత బాధపడుతుందో. అన్నీ బాగున్నాయి, అత్తగారు బాగోపోతే ఏమైందండి, ఇప్పటి వరకు 7 సంబంధాలు చూసాము,
ఏదో ఒకటి కుదుర్చుకుని చెయ్యాలి కదా, అన్నిటికీ ఇలా వంకలు పడితే ఎప్పటికీ అమ్మాయికి పెళ్లి చేయాలి, మా ఆయనే మా ఆవిడ మాటే పట్టుకుంటాడు, ఆ ఒక్క కారణంతో సంబంధాన్ని చెడగొట్టేసింది. మేము తర్వాత చెప్తామండి, మీకు ఫోన్ చేస్తామండి అని అన్నట్టు వాళ్ళని పంపించేసింది. వాళ్ళేమో ఊరికే ఫోన్లు చేసి ఏంటండి ఏమీ చెప్పలేదు, మమ్మల్ని ఎప్పుడు రమ్మంటారని వాళ్ళు అడుగుతున్నారు. ఇలా అయితే మేము ఇద్దరు ఆడపిల్లలకి ఎప్పటికి పెళ్లి చేయాలండి? ఈ ఆడబడుచు గోల మేము భరించలేకపోతున్నాము. మా పిల్లలు మంచి చెడ్డలేవో మాకు తెలియవా, ఈవిడొచ్చి మా కుటుంబంలో పెత్తనం చేయడం ఏంటని ఆవిడ చెప్పి బాధపడుతున్నారు. ఇప్పుడు ఆడబడుచుకు కూడా 3 పిల్లలు ఉన్నారు, ఆవిడ సంసారం, ఆవిడకి అన్ని బాధ్యతలు ఉంటాయి కదా. వీళ్ళ ఇంట్లోకి వచ్చి తమ్ముడు విషయాలన్నీ పట్టించుకోవాల్సినంత అవసరం ఏంటి? వీళ్ళకి తెలీదా? ఈవిడ పిల్లలు కూడా వాళ్ళ నాన్నకి చెప్తారంట, డాడీ ఎందుకు డాడీ అత్తను పిలుస్తావు ప్రతిదానికి, ఏ సంబంధం వచ్చినా ఏదో ఒకటి చెప్పి చెడగొడుతుంది, నువ్వెందుకు డాడీ అన్ని విషయాలు చెప్తావు, ఎక్కడన్నా అప్పు తెచ్చినా కూడా వెళ్ళి అత్తగా చెప్తావు, అత్త ఏమైనా తీరుస్తుందా, పోనీ నువ్వెందుకు అప్పు చేస్తున్నావు, పోన్లే నా దగ్గర ఉన్నాయి డబ్బులు తీసుకోనని ఇప్పుడన్నా ఇచ్చిందా, ఎందుకు డాడీ ప్రతిదీ నువ్వు అత్త అత్త అంటావని చెప్పేసి కూతుళ్ళు కూడా తిట్టారంట ఆయన్ని. అయినా సరే ఆయనలో మార్పు లేదు. వయసు వచ్చిన తర్వాత ఒకళ్ళు మనకు చెప్పాలా? ఎవరి ఫ్యామిలీ గురించి వాళ్ళకి తెలుసు, ఎవరి ఇబ్బందులు వాళ్ళకు ఉంటాయి. అలాంటప్పుడు వేరే కుటుంబంలోకి దూరిపోయి వాళ్ళ పర్సనల్ విషయాల్లో కలుగజేసుకుంటే ఏంటి పరిస్థితి? మన బంగారం మంచిది కానప్పుడు వాళ్ళని ఉపయోగం ఏంటండి? ముందు మా ఆయనే సరిగ్గా ఉండడు, ప్రతిదీ వెళ్ళి వాళ్ళకి పోయి చెప్తూ ఉంటాడు. అక్కడ ఇంకా ఆవిడ ఎంత అంటే అంత ఆవిడ వేదవాక్కు అనమాట, ఒక దేవతలాగా ఆవిడ ఏం చెప్తే అదే మా ఆయన పాటిస్తాడు. ఇంకేదన్నా గట్టిగా మాట్లాడానంటే ఆవిడ ముందర వచ్చి నన్ను తిడతాడు, మా పిల్లల్ని తిడతాడు. ఇంకా అక్కడ మేము నోరు మూసుకుని కూర్చోవాలి తప్ప, మా పరువు పోతుంది తప్ప ఇంకా రెండోది మాట్లాడడానికి ఉండదు అని పాపం చెప్పి బాధపడుతున్నారు. ఇలాంటివి ఏంటంటే మనకి బయటికి ఏమీ తెలియవు. కొన్ని కుటుంబాల్లో లోపల ఇలా జరుగుతాయి. బంధువులు సొంత వాళ్ళని అని అనుకుంటాం కానీ లోపల ఎంత కుళ్ళు పెట్టుకుంటారనమాట. ఆవిడకైనా బుద్ధి ఉండాలి కదా, మా తమ్ముడు వాళ్ళ పిల్లలకి నచ్చినట్టు చేసుకుంటాడు, మనకు చేతనైతే సాయం చేయాలి, మనం ఎందుకు మధ్యలో దూరడం అన్న ఆలోచన ఆవిడకు ఉండాలి కదా. కొంతమంది ఆడబడుచులు ఈ రకంగా కుళ్ళు పెట్టుకుని ఉంటారనమాట. పైకేమో నైస్ గా అమృతంలాగా మాట్లాడతారు, లోపలేమో ఎంత విషయాన్ని పెట్టుకుని ఉంటారు. మా చిన్నాడబడుచు ఉంది, చిన్నాడబడుచు ఎంత మంచిదో ఎంత చక్కగా మాట్లాడుతుందో, కానీ ఇద్దరు అక్క చెల్లెళ్ళు అయినందుకు ఆవిడికి అస్సలు సంబంధం లేదు. బుద్ధుల విషయంలో చూసామంటే అసలు ఈవిడికి అంత ఆపోజిట్ లాగా ఉంటాయి. ఆవిడ ప్రవర్తనకి ఈవిడి ప్రవర్తనకి అసలు సంబంధమే ఉండదు. మరి ఈవిడికి ఎవరు బుద్ధులు వచ్చాయో తెలియదు కానీ పక్క ఊర్లో ఉండి మమ్మల్ని ఇన్ని సంవత్సరాలుగా పీడిస్తుంది. చివరికి మా పిల్లల పెళ్లిళ్ళు కూడా మేము స్వతంత్రంగా చేసుకునే ఇది లేదు, ప్రతి దానికి వచ్చేయడము. మా ఆయనకి బుద్ధి లేదు, ముందర ఏదున్నా సరే వెళ్ళి అక్కకి చెప్తాడు, అక్క నువ్వురా అంటాడు. ఇక్కడికి వచ్చి పెత్తనం చేయడం, ఆవిడకి నచ్చినట్టు చేయడం, ఆవిడ ఏం చెప్తే ఆ మాట వినడం. ఇది మా ఇంట్లో జరుగుతున్న పరిస్థితి. మాకు 50 ఏళ్ళు దాటిపోయి పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయి అల్లుళ్ళు వచ్చే వయసు వచ్చినా సరే ఈ ఆడబడుచుల పోరు మాత్రం పోలేదండి. నేను గట్టిగా మాట్లాడానంటే ఆవిడ ముందర మా ఆయన నన్ను తిడతాడు. అలా తిట్టాడు అని అంటే ఇంకా ఆవిడ ఇంకా రెచ్చిపోయి మాట్లాడుతుంది. అందుకే మేము సైలెంట్గా ఊరుకుంటాం. నా పెళ్ళి అయినప్పటి నుంచి ఇవన్నీ నేను చూస్తూనే ఉన్నాను. మా పిల్లలు కూడా విసుకొచ్చి చెప్పి వాళ్ళు కూడా వదిలేశారు. నీకు నచ్చినట్టు చేయి డాడీ, ఇంకా మేమేమీ చెప్పమని చెప్పేసి మా పిల్లలు కూడా అంటూ ఉంటారు, కోపం వచ్చి ఏమీ చెప్పలేక. ముందు మన బంగారం మంచిది కానప్పుడు ఏం చేస్తాం చెప్పండి? మా ఇంట్లో ఆడబడుచుల పోరు ఈ రకంగా ఉందని భారతి గారు చెప్తున్నారు. చూడండి, ఆడబడుచుల వల్ల కొన్ని కుటుంబాల్లో ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు. పైకేమో నైస్గా మా తమ్ముడు మా అన్నయ్య అని అంటూ ప్రేమగా మాట్లాడతారు, లోపలేమో ఎంత కుళ్ళుని పెట్టుకుంటారనమాట. ఆవిడ కడుపులో ఆలోచన ఏంటో తెలియదు, ఆవిడ బాధ ఏంటో తెలియదు, మరి ఆవిడ మనస్తత్వం ఏంటో తెలియదు. కానీ వీళ్ళ కుటుంబాన్ని చాలా సంవత్సరాలుగా ఈ రకంగా ఏడిపిస్తుంది. అసలు మా పిల్లల పెళ్ళిళ్ళు నేను ఎప్పటికి చేస్తానో అర్థం కావట్లేదండి. మా ఆయనకి ఎక్కించి చెప్తుంది. ఆయన ముందుగానే నెగిటివ్గా ఆలోచించేసి దాన్నే పట్టుకుని వేలాడతాడు. మా అక్క చెప్పిందంటే చాలా కరెక్ట్ అని అంటాడు. మా ఆయన మార్చడం ఇంకా నా వల్ల కాదండి, మా జీవితాలు ఇంతే, ఇంకంతా ఆయన చేతిలోనే పెట్టేసాం. అక్క తమ్ముడు కలిసి మరి మా పిల్లల పెళ్ళిళ్ళు ఎప్పుడు చేస్తారో ఇంకా మేము కూడా పట్టించుకోవడం మానేసాము. అలా ఉంది మా ఇంట్లో పరిస్థితి. ఈ పెళ్ళి ఇన్ని సంవత్సరాలు అయినా సరే నా ఇంట్లో నా పెత్తనం ఏమీ ఉండదు. పేరుకు ఉన్నామంటే ఉన్నామని అన్నట్టు ఉంది మా పరిస్థితి. ఒక పక్కన చెల్లెలు తన కుటుంబ విషయాలు తాను చూసుకుంటూ ఎవరి జోలికి వెళ్లకుండా చక్కగా ఉన్నందుకు ఈవిడ కూడా అలా బుద్ధి తెచ్చుకొని ఆవిడ పని ఆవిడ చేసుకుంటే బాగుండేది, ముందు మా ఆయనకు బుద్ధి లేదని ఆవిడ చెప్పుకొని బాధపడుతుంది. ఆడపడుచులు చూసారా ఎంత కంత్రీ లేడీలు ఉన్నారో. నిజంగా ఇలాంటి వాళ్ళు ఉన్నారు మన బంధువుల్లోనే. ఒకరు బాగున్నారని అంటే ఇంకా వార్చలేనమాట. అందుకే పెద్దవాళ్ళు చెప్తారు, ఏదైనా సంబంధం వచ్చిందని అంటే అది దగ్గరికి వచ్చి కుదిరేంత వరకు, ఎంగేజ్మెంట్ అయ్యేంత వరకు అసలు ఎవరికీ చెప్పకండి, మీ ఫ్యామిలీ వరకే ఉంచుకోండి అని చాలా మంది చెప్తూ ఉంటారు. కొంతమంది మంచి మనస్తత్వాలు ఉన్నవాళ్ళు ఉంటారు, కొంతమంది చెడగొట్టే వాళ్ళు ఉంటారు. అయ్యో వాళ్ళకి నచ్చిందిలే, వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటారు, మనం బాగోలేదని మనం వంకలు పెట్టడం ఇలాంటివి చేయకూడదని అన్న ఆలోచన వీళ్ళకు ఉండదు. ఒకవేళ వాళ్ళు పిలిచారనుకోండి సైలెంట్గా నిలబడాలి. అన్నయ్య మీకు మీ పిల్లలకి అందరికీ నచ్చిందని అంటే కనుక చక్కగా ఓకే చేసుకుని కుదుర్చుకోండి అని ఒక మాట అనేసి తప్పుకోవాలి. ఆడపడుచులు ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. ఒక వయసు వచ్చిన తర్వాత ఎవరి ఫ్యామిలీలు వాళ్ళకు ఉంటాయి, ఎవరి కుటుంబాల్లో ఇబ్బందులు వాళ్ళకు ఉంటాయి. అన్నిట్లోనూ మేమే దూరిపోతామని అంటే ఆ వచ్చిన భార్యలకు ఎంత కోపం వస్తుంది, ఎన్నాళ్ళని భరిస్తారు మీ వేధింపులు? ఆ వచ్చిన భార్యకంటూ ఇష్టాలు ఏమీ ఉండవా? వాళ్ళ కుటుంబం గురించి వాళ్ళ పిల్లల గురించి ఏం చూసుకోవాలో ఆవిడికి తెలియదా?
50 ఏళ్ళు దాటిపోయినా సరే ఇంకా ఆడబడుచులు వచ్చి పెత్తనాలు చేసేస్తున్నారు. సొసైటీలో కొన్ని కుటుంబాల్లో ఇప్పటికీ ఇలాంటి ఆడబడుచులు వేధింపులు జరుగుతూనే ఉన్నాయి. కొంచెం మారండి, అందరూ ఆడవాళ్లే కదా, ఒకళ్ళ ఫ్యామిలీ గురించి మీకు ఎందుకు? ఒక వయసు వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా తెలుసుకోవాలి. ఎవరు కూడా చెప్పే విషయాలు కాదు. కుటుంబాన్ని ఇబ్బంది పెట్టి ఒక కుటుంబాన్ని బాధ పెడితే మనకేమొస్తుంది చెప్పండి? ఆడబడుచులు ఎవరైతే ఉన్నారో ఇలాంటి విషయాలు కూడా గమనించుకోండి. మగవాళ్ళు తెలియక మన మనిషి కదా, మన రక్త సంబంధం కదా అని అన్నట్టు చనువుగా పిలుస్తారు. వాళ్ళు పిలిచారు కదా అని చెప్పేసి అన్నిట్లో దూరిపోయి పెత్తనాలు చేసేయడం కాదు, వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వండి. ఆడవాళ్ళు అయ్యుండి కూడా ఇలాంటి ఇబ్బందులు పెడుతున్నారు. మీ సంసారం ఏదో మీరు చూసుకోవాలి కానీ పక్క వాళ్ళ సంసారం గురించి మీకు ఎందుకు చెప్పండి? పైగా ఇంకొక విషయం ఏంటంటే డబ్బు విషయాల్లో మాత్రం ఏ సాయం చేయదు. తమ్ముడు ఎక్కడన్నా అప్పు తీసుకొస్తానని చెప్పే తెచ్చుకో అంటుంది కానీ తమ్ముడు నువ్వు బయట అప్పు తీసుకొస్తావు, నేను ఇస్తానులే తీసుకో అని అన్న మాట కూడా అనదు. అంటే నీకు తమ్ముడి మీద అంత ప్రేమ ఉన్నప్పుడు డబ్బు విషయంలో కూడా సాయం చేయాలి కదా. మా ఆయన ఎక్కడన్నా అప్పు తెచ్చినా సరే ఆ విషయం ఆవిడకి చెప్తాడండి. చెప్పినప్పుడన్నా సరే నేను ఇస్తానులే తీసుకోని అని అన్న మాట కూడా అనదు. తమ్ముడి మీద ప్రేమ అప్పుడు కనిపించదు. ఆవిడ బుద్ధి అటువంటిదని చెప్పేసి చెప్తున్నారు. అంటే డబ్బు విషయంలో చూడండి ఎంత పొదుపుగా ఎంత జాగ్రత్తగా ఉంటారో. మరి మనవాళ్లే కదా అని అప్పుడు డబ్బు ఇవ్వచ్చుగా, మనవాళ్లే కదా అని మరి అప్పు ఇవ్వచ్చుగా. ఒక వయసు వచ్చిన తర్వాత ఎవరి పిల్లలకి ఏ రకంగా పెళ్లిళ్ళు చేయాలనేది వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళ సంసారంలోకి దూరిపోయి పెత్తనం చేయాలని అనుకుంటే ఆ వచ్చిన భార్యలు మిమ్మల్ని అడ్డమైన తిట్లు తిట్టే పరిస్థితి. ఆడవాళ్ళకి ఎప్పుడూ శత్రువు కాకూడదు. ఏ కుటుంబం అయినా సరే బాగుండాలని అనుకోవాలి. మంచి ఏదన్నా జరుగుతుంది అని అన్నప్పుడు వెళ్ళి కొంచెం సాయం చేయండి తప్ప ఇలాంటి పుల్లలు మాత్రం పెట్టకండి.